హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎవరికైనా రాకపోయినా, లేదా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని కనిపిస్తుంది. లేదు ఆధార్ నంబర్ గానీ, మొబైల్ నంబర్ గానీ, మీ అకౌంట్ నంబర్ గానీ ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చూపించిన, అయితే వెంటనే మీ ప్రాబ్లమ్‌ని ఇలా ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, దిస్ ఈస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకొస్తే ఇది పీఎం కిసాన్ సామాన్ నిధి యొక్క విషయం నుంచి మనం ఎటువంటి కంప్లైంట్ అయితే కూడా మనం రైజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఫార్మర్స్ కార్నర్ దగ్గర మీకు సంబంధించిన ప్రతి దానికి కూడా మీరు ఆన్‌లైన్‌లో నుంచే మీ గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నార్మల్‌గా అయితే మనం ఏం చేస్తాం, ఫస్ట్ బెనిఫిషరీ స్టేటస్‌లోకి వెళ్ళి, సో ఈ స్టేటస్‌లోకి వెళ్ళగానే ఇక్కడ ఆధార్ నంబర్ గాని, అకౌంట్ నంబర్ గాని, మొబైల్ నంబర్ గాని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే మనకి ఒకటైతే కనిపిస్తది ఫ్రెండ్స్. అంటే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ కరెక్ట్‌గా మీ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. లేకపోతే మీకు అక్కడ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తది. అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు హెల్ప్ లైన్ నంబర్ అని ఒక నంబర్ ఉంది ఫ్రెండ్స్. 011243000606. ఆ నంబర్ మీరు కాల్ చేసి ఏటైంది ప్రాబ్లమ్ అనేది మీరు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సార్ట్ ఔట్ చేయాలో కూడా వాళ్ళే మీకు పూర్తిగా అయితే వివరిస్తారు ఫ్రెండ్స్. లేకపోతే, సో ఇన్ కేస్ ఆ మొబైల్ నంబర్ గాని మీకు చాలా టైంలో మీరు కాల్ చేసినా కూడా మీకు కలపనప్పుడు మీరేం చేసుకోవాలంటే, ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి, ఇది గ్రీవెన్స్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నంబర్ గాని, అకౌంట్ నంబర్ గాని, మొబైల్ నంబర్ గాని ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టగానే మీ డీటెయిల్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. రాగానే మీరు మీకు ఎక్కడైతే తప్పుందనేది మీకు అక్కడ అకౌంట్ నంబర్ అన్ని డీటెయిల్స్ వస్తాయి కాబట్టి మీకు తెలుస్తది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి మీ ఆధార్ నంబర్ తప్పుందా? లేకపోతే మీ అకౌంట్ నంబర్ తప్పుందా? అని మీకు అర్థమవుతాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి సంబంధించి మీరేం చేయాలంటే, మీరు వెంటనే ఇక్కడ మీకు యెల్లో కలర్‌గా 2 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అప్డేట్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ మీరు ఆధార్‌కి సంబంధించిన ఏదైనా తప్పుంటే మీరు ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నంబర్ టైప్ చేసి క్యాప్చర్ టైప్ చేయగానే సెర్చ్ అని కొట్టగానే మీకు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఆధార్ నంబర్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే వస్తది. అలాగే మీ అకౌంట్ నంబర్ సంబంధించిన ఏదైనా అయితే ఆ అకౌంట్ నంబర్ సంబంధించిన కూడా మొత్తం ఎడిట్ ఆప్షన్ వస్తది ఫ్రెండ్స్. అలాగే మీ మొబైల్ నంబర్. చాలామంది ఏంటంటే పేరు తప్పిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా వాళ్ళ స్టేటు, డిస్ట్రిక్టు, సబ్ డిస్ట్రిక్టు, బ్లాకు, విలేజ్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఫార్మర్ నేమ్ అనేది ఆహ్, ఎంటర్ చేయగానే క్యాప్చా ఎంటర్ చేయగానే వాళ్ళకేదైనా తప్పు ఉంటే అదే ఆటోమేటిక్‌గా చెప్తది ఫ్రెండ్స్. అక్కడి నుంచయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకోటి కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు ఇందాక మీకు చూపించాను అప్డేట్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని. సో దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి, ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, క్యాప్చా ఎంటర్ చేయగానే, సెర్చ్ కొట్టగానే మీ డీటెయిల్స్ టోటల్‌గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులోనే మీ ఆధార్ నంబర్ కావచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయినా, మీ ఐఎఫ్‌సి కోడ్ అయినా, మీ అడ్రెస్ అయినా, లేదా మీ మొబైల్ నంబర్ అయినా, మీ ల్యాండ్‌కి సంబంధించి కానీ, ఎటువంటి తప్పున్నా కూడా మీరు ఈ మొబైల్‌లో ఎంటర్ చేసిన వితిన్ 15 వర్కింగ్ డేస్‌లో అయితే మీకు ప్రాబ్లమ్ అనేది సార్ట్ ఔట్ అవుతది ఫ్రెండ్స్. సో సపోజ్ ఇందులో అప్లై చేసిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవ్వకపోతే, దీన్ని మీరు ఏం చేసుకుంటారంటే, ఒక ప్రింటౌట్‌లా తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? లేదంటే మెయిల్ చేసినా సరిపోద్దా అంటే, ఇక్కడ మనకి కాంటాక్ట్ అస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీదయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి హెల్ప్‌లైన్ నంబర్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో దాంతో పాటు ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్‌తో పాటు ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్ నోడల్ ఆఫీసర్స్. సో దానికి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం లిస్ట్ మీద మనం క్లిక్ చేయగానే ఇది మనకొక పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ చేస్తది ఫ్రెండ్స్. ఆ పీడీఎఫ్‌లో మనకి ఏ స్టేట్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ కూడా మనకుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిందనుకోండి, ఏఏబీఏయు, సో అరుణాచల్ ప్రదేశ్ దానికి కూడా మనకి సంబంధించిన మొత్తం జీమెయిల్ ఐడీస్ ఉంటాయి. దాన్ని
ఈ జీమెయిల్ ఐడీ కంటే ఆ అటాచ్ చేసిన డాక్యుమెంట్‌ని సారీ ప్రింటౌట్ తీసిన డాక్యుమెంట్‌ని దీన్ని మీరు అటాచ్ చేసి ఈ జీమెయిల్ ఐడీకి పంపించారనుకోండి. మీకు మీ ప్రాబ్లమ్ అనేది ఈజీగా సార్ట్ ఔట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే మీరక్కడ ప్రింటౌట్ తీస్తారు కదా ఫ్రెండ్స్. అంటే మీరు ఏ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశారో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనప్పుడు ఆ డీటెయిల్స్ ఈ ఈమెయిల్ ఐడీకి అయితే మీరు పంపించిన లేదు అంటే డైరెక్ట్‌గా ఈ ఈమెయిల్ ఐడీకి సార్ నా డీటెయిల్స్ అన్నీ కరెక్టు. గానీ నాకు అమౌంట్ పడలేదు అంటే మీరు ఎంటర్ చేసిన ఒక 10-15 మినిట్స్ వర్కింగ్ డే అయితే మీకు వెంటనే రిప్లై వస్తది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ అనేది వాళ్ళే మీకు ఫోన్ చేసి అయితే అడుగుతారు. దాన్ని బట్టి మీరైతే ఈజీగా మీకు సంబంధించిన ఎటువంటి పీఎం కిసాన్ ప్రాబ్లమ్ అయినా ఈజీగా మీరైతే మీ మొబైల్‌లో నుంచే మీరు సార్ట్ ఔట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్ సైనింగ్ ఆఫ్.